మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువును గురించిన ఈ దినము కొరకై మనం ఆయన స్తుతించబద్దులం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన పౌలు రోమలో ఉన్న సంఘానికి వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వాక్యాన్ని 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో మనము దేవుని పిల్లలమైతే వారసులం అవుతామట. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఏదో కాస్తో కోస్తో తరువాత తరానికి మిగిల్చి ఆ వారసులైన వారికి వాటిని అప్పగిస్తారు. కానీ మన పరలోకపు తండ్రి ఆయనకు కలిగిన సమస్తము, పిల్లరా, ఇంత కొంత అని మనం చెప్పడానికి వీలు లేనంత. ఎందుకంటే ఆయన మహామహిమలో జీవించుచు ఉన్న దేవుడు. ఆయన మహిమైశ్వర్యములో నుండి ప్రతి జీవి కోరికను తృప్తిపరచడానికి, ప్రతి వ్యక్తి అవసరాలు తీర్చడానికి ఆయన సంపన్నుడైన దేవుడు. ఆయన సంపదల ఘని. ఆయనకున్న సమస్త ఈవులను మనం పొందుకోవాలి, మనము వాటికి వారసులము కావాలి అని అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. మనము దేవుని పిల్లలము కావాలి. ఆయన రక్తంతో కడగబడిన వారమై, పరిశుద్ధమైనటువంటి ఆత్మచేత ముద్రించబడిన వారమై, ఆయనను ధరించుకొనిన వారమై, మనము ఆయన యొక్క కుమారత్వాన్ని మనం పొందుకున్నప్పుడు మనము వారసులమవుతామని ఈ వాక్యంలో మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే ఇందులో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనము దేనికి వారసులము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 విషయాలను మనం ఈ పూట ధ్యానిద్దాం. మొదటిగా పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 17వ వాక్యంలో చదివితే, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై. చూడండి, ఈ వాక్యంలో వాగ్దానములకు వారసులు అనే మాటని మనం గమనిస్తున్నాం. అంటే మనం దేవుని పిల్లలమైతే మొదటిగా మన వాగ్దానములకు వారసులం అవుతామండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు మన కొరకు లిఖించబడి ఉన్నాయి. అంటే మన పితరులతో ఆయన చేసిన వాగ్దానములు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు, అలాగే మన పితరులు ఎందరో ఆయన దగ్గర వాగ్దానాలు పొందుకొనిన వారు ఉన్నారు. ఈ వాగ్దానాలు ఆనాటికి వారికి మాత్రమే కాదు, కానీ ఎవరైతే ఆయనకు పిల్లలుగా మార్చబడి, ఆయనకు కుమారులు కుమార్తెలుగా మలచబడి ఆ కుమారత్వాన్ని పొందుకుంటారో వారందరూ కూడా ఈ వాగ్దానములకు వారసులు అవుతారట. చాలా సందర్భాల్లో మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాగ్దానం వారికి కదా చేసింది, ఈ వాగ్దానం అబ్రహామునకు కదా ఇచ్చింది, ఇది ఇశ్రాయేలీయులకు కదా ఆయన పలికినది అని మనం అనుకోకూడదండి. ఎందుకంటే ఆ వాగ్దానములు సజీవమైనవి, అవి నిత్యము నిలిచి ఉండేవి. ఈ వాగ్దానములకు మనము వారసులము కావాలి. ఆయనకు కుమారులుగా మార్చబడినప్పుడు, అంటే ప్రతి విషయంలో ఆ వాగ్దానములను పొందుకొనగలిగిన ఆ యొక్క వారసత్వాన్ని మనం పొందుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన వ్రాసిన ప్రతి వాగ్దానం, ఆయన నోట వచ్చిన ప్రతి వాగ్దానానికి మనం యోగ్యులుగా మార్చబడి ఆ వాగ్దాన ఫలములను మనం అనుభవించగలుగుతాం. లేఖనాల్లో చూస్తే అనేక వాగ్దానాలు ఉన్నాయి, కానీ అవి మన బ్రతుకులలో అవి నెరవేర్చబడాలి, అవి మనము అన్వయించుకొనగలగాలి, వాటిని మనం అనుభవించి తీరాలి. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, మనము పిల్లలుగా మార్చబడి ఆ వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానములకు మనము వారసులము కావాలని దేవుని వాక్యం మనల్ని ఆహ్వానిస్తున్న సంగతిని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు
మీరు పిలువబడితిరి. చూడండి, ఇక్కడ ఆశీర్వాదములకు వారసులుగా మనము మరి పిలువబడ్డామట. ఒకసారి మీరు ఆలకించండి. దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు మరి మనము చూస్తుంటాం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం ఎన్నో చూస్తున్నాం. అయితే ఈ దివ్యమైన ఆశీర్వాదాలన్నీ మన కొరకు నియమించబడ్డాయే కానీ అయితే వాటికి మన వారసులము కావాలి. ప్రియులారా, చూడండి, ఏ తండ్రి కూడా పరాయివాడికి, ప్రక్కవాడికి, ఇరుగు పొరుగు వాళ్ళకి తన ఆస్తిని రాసివ్వడానికి ఇష్టపడడు. ఎంత దాతృత్వపు హృదయం కలిగిన వాడైనా ఏదో కొంత సహాయం చేయగలుగుతాడు. అలాగే మనము కూడా ఏదో పరాయి వాళ్ళముగా నిలిచి ఏదో అల్పమైన వాటి కొరకు ప్రార్థన చేసి నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, ఈ అక్కర తీర్చబడాలి అని వాటికి మాత్రమే ప్రార్థించు వారుగా కాకుండా అసలు దైవ ఆశీర్వాదాలకి మనము యోగ్యులుగా మార్చబడడానికి కావలసిన ఆ వారసత్వపు హక్కు కొరకై మన హృదయాన్ని మలుచుకొనవలసిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున చాలామంది ఎంతవరకు తృప్తి పడుతున్నారంటే ఏదో అవసరాలు తీర్చబడుతున్నాయి, అనారోగ్యం కలిగినప్పుడు స్వస్థపరుస్తున్నాడు, ఏదో నిమ్మలమ్మగా నెమ్మదిగా లేని పరిస్థితులలో ఆయన వైపు తిరిగితే ప్రశాంతతను, ఆదరణను కలిగిస్తున్నాడు. ఇక అంతటితో ముగించుకుంటున్నామే కానీ అసలు ఆయనలో నిక్షిప్తమై ఉన్న ప్రతి ఆశీర్వాదం నేను ఎందుకు పొందుకోకూడదు? మరి ఆ ఆశీర్వాదాలు కొన్నే అని మనం చెప్పగలమా అంటే అలా కాదు. కానీ అది మహిమైశ్వర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించే రోజుల్లో మాత్రమే కాకుండా ఈ లోకాన్ని విడిచిన తరువాత కూడా మనల్ని వెంబడించే ఒక మహిమైశ్వర్యం అది. ఆ ఐశ్వర్యాన్ని మనం సొంతం చేసుకోవాలి అని అనుకుంటే ఈ వారసత్వాన్ని మనం పొందుకోవాలి, మనము పిల్లలమైనందువలన. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వాక్యంలో ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక అధికారి వచ్చాడండి. ఆయన చాలా చక్కగా మరి లేఖనాలు పరిశీలించిన వ్యక్తి, భక్తి పారవస్యంలో ఉన్న వ్యక్తి. కానీ ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ అధికారి అడిగిన మాట ఏంటంటే, చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమీ చేయవలెనని ఆయనను అడిగాను. అంటే నిత్య జీవమునకు మనము వారసులము కావాలి. అంటే ఈ నిత్య జీవమే మనము తండ్రితో యుగాయుగములు జీవించగలిగినటువంటి ఒక శాశ్వతమైన జీవితం. ఈ లోకంలో కొంతకాలం మనం బ్రతుకుతాం, ఇది అల్పకాలం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. అయినను ఆయాసమే దుఃఖమే అని దైవజనుడైన మోషే వ్రాసాడు ఆ కీర్తన. అంటే ఆ మోషే దినములలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ ఆయుశేషాన్ని బట్టి ఆయన వ్రాసాడు. కానీ ఈ రోజున ఆ వాక్యాన్ని చదువుకొని మనం 70, 80 అని అనడానికి మనకు ఆధారం లేదు. కానీ మరి మరుక్షణం ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయపు అంధకారపు దినములలో మనం బ్రతుకుతున్న సంగతి వాస్తవం. నీటి మీద లేచిన బుడగలాంటిది బ్రతుకు. ప్రియులారా, అశాశ్వతమైనది. కన్ను మూసి కన్ను తెరిచేసరికి ఏం జరుగుతుందో అర్థం కాని ఒక అపాయకరమైన అనుభవాలలో మనం బ్రతుకుతున్న సంగతిని మనం గుర్తించాలి. ఈ లోకంలో కొన్నాళ్ళు మనం బ్రతుకుతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం శాశ్వతమైన జీవితానికి మనము వెళ్ళాలి. మరణము అనేది అంతం కాదండి. మరణం అనేది ఒక మలుపు, నిత్యత్వానికి ఒక మలుపు. ఈ మరణము అనే మలుపు తిరిగిన తర్వాతయే నిత్యత్వం కనిపిస్తుంది మనకు. ఆ నిత్యత్వంలో మనం ఎక్కడుండాలి? దేవునికి విరోధులమై, దేవుని యొక్క చిత్తానికి విరోధులమై, దేవుని పరిశుద్ధమైన నడవడికను తోలనాడి మరి సాతానుకును సాతాను సంబంధమైన వారికి నిర్ణయించబడినటువంటి ఆ అగ్నిగుండం ఉంది. అలా కాకుండా మరి దేవునిని ఎరిగి ఆయనకు వారసులుగా మార్చబడి, ఆయన కుమారులు కుమార్తెలుగా మలచబడి పవిత్రతను కాంక్షించి మరి ఆయన కొరకై ప్రతిష్ఠించుకొనిన వారమై పరిశుద్ధత కలిగిన వారికి నిర్ణయింపబడిన నిత్యత్వం ఒకటి ఉంది. అది నిత్య జీవం. అది ప్రశాంతతతో కూడింది. రాత్రింబవళ్ళు లేని రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం. అది సూర్యుడైనను చంద్రుడైనను లేని రాజ్యం. దేవాలయం అక్కడ లేదు, ఆయనే అక్కడ దీపమై ఉంటాడు, దేవాలయమై ఉంటాడు.
అది ఒక పరిశుద్ధమైన పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన పట్టణంలో మనం నిత్య జీవము గలవారమై ఆయనతో యుగాయుగాలు గడవాలి అనంటే దానికి వారసత్వం కావాలి. అందరూ నేను వెళుతాను అని చెప్పుకున్నంత మాత్రాన కాదండి. ఆ రాజ్యానికి ఒక వారసత్వం కావాలి. ఈ వారసులైన వాళ్ళు మాత్రమే నిత్య జీవము గలవారై ఆయనతో అక్కడ వసించగలుగుతారు. ఈ వారసత్వం కావాలంటే మనం ఆయనకి పిల్లలం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగాయుగములు ఆయనతో జీవించే ఈ బ్రతుకును మనం అపేక్షిద్దామా? లేక ఈ లోకంలో బ్రతికినన్ని నాళ్ళు తిని తాగి సుఖించి అనుభవించి ఇదియే లోకమే మనకు శరణ్యం అనుకుంటూ లోకంలో ఉన్న వాటిని చూచి మురిసిపోతూ మన యాత్రను ముగిద్దామా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు తీసుకునవలసిన నిర్ణయం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మా కుటుంబం భక్తి కలిగిన కుటుంబం, మా తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు, మా తాత ముత్తాతలు క్రైస్తవ సంఘాలలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నవాళ్ళు అని మురిసిపోతున్నారే కానీ వ్యక్తిగతంగా నాకు ఒక వారసత్వం కావాలి, నేను దేవుడితో యుగాయుగములు జీవించడానికి నేను ఆ వారసత్వాన్ని వ్యక్తిగతంగా నేను పొందుకోవాలి అని ఆలోచన కలిగిన వారై దేవునితో అంటుకట్టబడి ఆ సహవాస సంబంధాలకి దిగిరాలేని పరిస్థితులలో అనేక మంది మోసపోతున్న సంగతులు మనం గుర్తించాలి. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పిల్లలమైతే వారసులమవుతాం. దేనికి వారసులమవుతాం అనంటే దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. వాగ్దానములకు మనం వారసులమవుతాం. రెండవదిగా ఆశీర్వాదమునకు మనము వారసులమవుతాం. మూడవదిగా నిత్య జీవమునకు మనము వారసులుగా మార్చబడగలుగుతామని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ రీతిగా మనము మరి దేవునికి పిల్లలుగా మార్చబడి వారసులమవుదాం. దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నైనా. ఇదిగో మేము వారసులమగుటకు నైనా మేము పిల్లలముగా మార్చబడడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ రక్తంతో కడిగి నైనా మీ పవిత్రమైన ఆత్మతో మమ్మల్ని ముద్రించి మీరు మమ్మల్ని బాప్తిస్మము ద్వారా మా బ్రతుకులలో ఒక నూతనమైన జీవితాన్ని, నూతనత్వాన్ని ప్రసాదించి మమ్మల్ని మీ పిల్లలుగా మార్చుకున్నారు. అందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని మీ వారసులుగా ఉండడానికి పిలిచారు. అందుకు స్తోత్రం. ఈ వారసత్వం ద్వారా మేము వాగ్దానములు పొందుకోవడానికి, ఆశీర్వాదములు పొందుకోవడానికి, నిత్య జీవములు అడుగు పెట్టడానికి మీరు కృపను అనుగ్రహించి నడిపించి మీరే మహిమ పొందమని మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.